నేడు ఆచార్య జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల భూపాల్రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్యాలయం పక్కన గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను జాగృతపరిచి కేసీఆర్కు వెన్నంటి ఉండి రానే రాదనుకున్న తెలంగాణను రావడానికి విశేష కృషి చేసిన వారు ఆచార్య జయశంకర్ అని అన్నారు. నేడు ఆచార్య జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి నల్గొండ మున్సిపల్ కార్యాలయం పక్కన గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను జాగృతపరిచి కేసీఆర్కు వెన్నంటి ఉండి రానే రాదనుకున్న తెలంగాణను రావడానికి విశేష కృషి చేసిన వారు ఆచార్య జయశంకర్ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాలను వారు కన్న కలలను నిజం చేయటమే వారికి మనమిచ్చే గొప్ప నివాళి అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, జి వెంకటేశ్వర్లు, బక్కా పిచ్చయ్య, సింఘం రామ్మోహన్, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు ఎస్కే కరీం పాషా, నారాబోయిన భిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జెడ్పీటీసీలు తండు సైదుల్ గౌడ్, తుమ్మల లింగస్వామి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, కనగల్, నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, పల్లెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, దండంపల్లి సత్తయ్య, జమాల్ ఖాద్రి, కందుల లింగయ్య, లక్ష్మయ్య, బడపుల శంకర్, తవిటి కృష్ణ, విద్యార్థి నాయుడు, బొమ్మరబోయిన నాగార్జున, ఎస్కే లతీఫ్, కంకనాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్తు చేస్తున్నా. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 14వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా మరి వర్ధంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి గుర్తుండే అటువంటి ఆయన ఆశయాలు. ఎందుకంటే తెలంగాణ వస్తేనే, తెలంగాణ సాధిస్తేనే, తెలంగాణ ఉంటేనే సంపన్న వర్గాలు బాగుంటారు. తెలంగాణ తీసుకురావాల్సిందే. 1969 ఉద్యమంలో కొన్ని వేల మంది మరి కాలరాయినటువంటి నేలరాయినటువంటి పరిస్థితులు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కుట్రలతో, కుతంత్రాలతో అంతమంది అమరులైన తెలంగాణ ఏర్పడకపోవడం, మళ్ళీ తెలంగాణ ఏర్పడితేనే, ఏర్పాటు కావాలంటే ఎవరో ఒక నాయకుడు నాయకత్వం వాడి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు జయశంకర్ గారు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణని మళ్ళీ ఇప్పుడు మనము పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కనుక మనము
రెప్పపాటున నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తెలంగాణని 2014 ముందు పరిస్థితులు తీసుకుపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయి కాంగ్రెస్ పార్టీని కుకుడు వేళ్లతో పెగిలించి మళ్ళీ ఈ తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదల జెండా గులాబీ జెండా ఎగరేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గులాబీ జెండా ఎగరేసుకుంటే మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలంగా సంపన్న వర్గాలు, సంపన్న జాతులు, సంపన్న కులాలు అన్నీ కూడా సంతోషంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా పిలుపునిస్తా ఉన్నాను. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ జెండాకు మద్దతు పలకాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈరోజు జయశంకర్ గారి మరి పేరు మీద కూడా ఒక జిల్లా పేరు కూడా నామకరణం చేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మరి ఇంకా కూడా జయశంకర్ గారి ఆశయాలని, ఆదర్శాలని ముందుకు తీసుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నాయకత్వము, అభిమానులు అందరూ కూడా ముందుకు తీసుకుపోతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇద్దరు కలిసి ముందుకు పయనిస్తున్నటువంటి సందర్భంలో, ఉద్యమ సందర్భంలో మరి తెలంగాణ తెస్తే, తెలంగాణ తీసుకొస్తే, తెలంగాణ సాధిస్తే ఏ విధంగా ముందుకు సాగాలి అని ప్రణాళికలు వేసుకున్నటువంటి వ్యక్తులు జయశంకర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి అలా జయశంకర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మరి ముందుకు తీసుకొచ్చి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల మెడల్ వంచి తెలంగాణ సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి తెలంగాణ వచ్చినాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉంటే ఎంతో సంతోషించేవాడు. కానీ మరి మరణం, మరి ఆ తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, పల్లెలు కానీ అన్నీ కూడా పక్షజాతి కానీ, చెట్లు కానీ, అడవులు కానీ అన్నీ కూడా సమృద్ధిగా ముందుకు సాగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్న 10 సంవత్సరాల్లో అందరూ అన్నీ సంతోషంగా ఉన్నటువంటి క్రమాన్ని మరి అది జయశంకర్ గారి స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధపు మాటలు, అబద్ధ హామీలతో ఒకసారి మార్పు తీసుకొద్దాం, మరి మార్పు తెస్తే ఏ విధంగా ఇంకా ఇప్పటికన్నా ఇంకా మెరుగుగా ఇస్తారని ఆలోచన చేసి కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మరి ఇలా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంపన్న వర్గాలు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ వృద్ధులు, తెలంగాణ